ఈ చెత్త తోసివేయడం ఒక ఎత్తు అయితే ఈ ప్లాస్టిక్ని కాల్ చేయడము, రోడ్డు మీద ప్లాస్టిక్ ఇదంతా ప్లాస్టిక్ చెత్తని కాల్చివేయడం వల్ల ఎన్నో రకాల టాక్సిన్స్ గాల్లో కలుస్తున్నాయి. చుట్టూ అంతా రెసిడెన్స్, అందరు జనాలు ఉంటారు. ప్లాస్టిక్ చెత్తను తెస్తున్నారు, కాలబెట్టేస్తున్నారు. ఊరి వారికి, విలేజర్స్కి మనం పీలుస్తున్న గాలిలో 10 నుంచి 20% ప్లాస్టిక్ కణాలే ఉంటున్నాయి. వాహనాల పొల్యూషన్, ఇతర పొల్యూషన్తో పాటు ఇదొకటి మనకి. ప్లాస్టిక్ని కాల్చడం అనేది ఇవాళ రేపు చాలా చాలా కామన్ అయిపోయింది. అట్లనే క్యాన్సర్ రోగాలు, క్యాన్సర్లు పెరగడం కూడా చాలా ఇంటికి ఒక్కరు ఇద్దరు క్యాన్సర్ బారిన పడుతున్నారు. అది కూడా ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ వచ్చి దాదాపు 6 నెలలు 1 year లోపలే ప్రాణాలు కోల్పోవడం జరుగుతుంది. అది ఎందుకు వస్తుందో తెలియట్లేదు. నాకు తెలిసి ఇలాంటి టాక్సిక్ గ్యాసెస్ మరియు ప్లాస్టిక్ను వాడడం, ప్లాస్టిక్ ప్లేట్లు ఫంక్షన్లలో, ప్లాస్టిక్ గ్లాసులు, ప్లాస్టిక్ మన జీవితంలో భాగమైపోయింది. ప్లాస్టిక్ కణాలు మన శరీరంలో ప్రవహించి మనలోని ఆర్గన్స్ అన్నిటిని దెబ్బతీస్తున్నాయని నేను భావిస్తున్నాను. కాబట్టి ఈ ప్లాస్టిక్ కాల్చడం అయితే మాత్రం మన లంగ్స్లోకి వెళ్ళి దానికి ఎటువంటి వెంట లేదు. ప్లాస్టిక్ భూమిలో ఎట్లయితే కరగదో మన శరీరంలో కూడా కరగదు. అదే న్యూట్రియంట్ కాదు. సో దయచేసి ప్లాస్టిక్ని కాల్చడం చేయకండి. ఎందుకంటే ఎన్నో రకాల డ్రై వేస్ట్ మేనేజ్మెంట్ కంపెనీలు వచ్చినాయి. మనము తడి చెత్త, పొడి చెత్త, తడి చెత్తను తీసుకెళ్ళి ఎక్కడ పారేసినా క్రిములు, కీటకాలు, పురుగులు ఏమైనా తినేస్తాయి. అదొక మంచి ఎరువుగా మారుతుంది. ఈ డ్రై వేస్ట్ని మనం కొద్దిగా ఓపికతో ప్రతి ఇంటిలో సెపరేట్ చేసి పెట్టుకొని డ్రై వేస్ట్ని సెపరేట్గా ఇస్తే అది మళ్ళీ రీసైకిల్ అవుతుంది. కాబట్టి దయచేసి మన పర్యావరణాన్ని కాపాడుకుందాం, మనం ఆరోగ్యంగా ఉందాం, మన పిల్లలకి, భవిష్యత్ తరాలకి మంచి వాతావరణాన్ని అందిద్దాం.